ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలులో భాగంగా నల్గొండ పట్టణంలో మంగళవారం విస్తృత స్థాయిలో ఫుడ్ సేఫ్టీ ఆన్ వీల్స్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నల్గొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ఎన్ శివశంకర్ రెడ్డి, ఎఫ్ఎస్డబ్ల్యూ టెక్నీషియన్ ఎం వెంకటపతి, డ్రైవర్ పి వంశీ పాల్గొన్నారు. ఆర్పీ రోడ్ డీఈఓ కార్యాలయం పరిసరాలు, డీవీకే రోడ్, సాగర్ రోడ్ ప్రాంతాల్లోని స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు, పండ్ల వ్యాపారులు, హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులు, ఫ్రూట్ జ్యూస్ సెంటర్లు, టీ స్టాల్స్, కెఫేలు, మండీలలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో పలు ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది వ్యాపారులు చికెన్, మటన్ వంటి మాంసాహార పదార్థాలను సరైన లేబులింగ్ లేకుండా, యూజ్ బై డేట్ నమోదు చేయకుండా ఫ్రిడ్జ్లలో నిల్వ చేసినట్లు గుర్తించారు. శీతలీకరణ, ఉష్ణోగ్రతల నిర్వహణకు సంబంధించిన లాగ్ బుక్స్ కూడా లేకపోవడం గమనించారు. కొన్ని మాంసాహార పదార్థాలు పూర్తిగా పాడైపోయిన స్థితిలో కనిపించాయి. బేకరీలలో గడువు ముగిసిన బిస్కెట్లు, చాక్లెట్లు, సాసులు, ఇతర ఆహార పదార్థాలతో కలిపి నిల్వ చేసినట్లు గుర్తించారు. ఆహార భద్రత నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన ఈ పదార్థాలను అక్కడికక్కడే నిర్వీర్యం చేశారు. డీవీకే రోడ్డులోని ఒక కెఫేలో టీ తయారీలో రంగులు వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమానాస్పదంగా గుర్తించిన టీ పొడి, చక్కెర నమూనాలను ప్రయోగశాల విశ్లేషణ కోసం పంపించారు. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, స్వీట్ షాపులలో కలిపి సుమారు 120 కిలోల మేర గడువు ముగిసిన, పాడైపోయిన, నిల్వలో చెడిపోయిన ఆహార పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. వీటిలో చికెన్, మటన్, మంచూరియా, తయారు చేసిన వంటకాలు, బిస్కెట్లు, చాక్లెట్లు, బియ్యం, నూడిల్స్, సాస్లు, ఫుడ్ కలర్స్, టీ పొడి, చక్కెర, నిమ్మ ఫ్లేవర్లు తదితర పదార్థాలు ఉన్నాయి. అనుమానాస్పదంగా గుర్తించిన 5 ఆహార నమూనాలను సేకరించి ప్రయోగశాల విశ్లేషణకు పంపించారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించిన 2 ఆహార వ్యాపార సంస్థలకు మెరుగుదల నోటీసులు జారీ చేయాలని అధికారులు సిఫార్సు చేశారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు వ్యాపారులకు, వీధి ఆహార విక్రేతలకు అవగాహన కల్పించారు. ఫుడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా పొందాలని, వాడే నూనెలను అనుమతించిన పరిమితిలోనే వినియోగించాలని సూచించారు. టీ పొడిలో రంగులు కలపరాదని హెచ్చరించారు. ఫస్ట్ ఇన్, ఫస్ట్ అవుట్ విధానాన్ని పాటిస్తూ పాత స్టాక్ను ముందుగా వినియోగించాలని తెలిపారు. పండ్ల పక్వానికి కార్బైడ్ వినియోగం పూర్తిగా నిషేధమని, కేవలం ఎథిలిన్ శాచెట్ల ద్వారా మాత్రమే సురక్షిత పక్వ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఆహార పదార్థాల ప్యాకింగ్కు పాత వార్తాపత్రికలను ఉపయోగించరాదని, లూజ్ ఆయిల్స్ వినియోగం తగ్గించాలని, పరిశుభ్రమైన నిల్వ, శుభ్రమైన ఆహార తయారీ, సరైన హ్యాండ్లింగ్ పద్ధతులు పాటించాలని సూచించారు. ప్రజలు కూడా ఆహారం కొనుగోలు చేసే సమయంలో పరిశుభ్రత, నిల్వ విధానం, గడువు తేదీలు తప్పనిసరిగా పరిశీలించాలని అధికారులు సూచించారు. అనుమానాస్పద ఆహార పదార్థాలు కనిపించినట్లయితే ఫుడ్ సేఫ్టీ శాఖకు ఫిర్యాదు చేయాలని కోరారు.